మనం మెటబాలిజం గురించి మాట్లాడుకుందాం. మెటబాలిజం బూస్ట్ చేసుకోవడం ద్వారా ఉదయాన్నే మన అలవాట్లు ఏ రకంగా మనం మెయింటైన్ చేస్తూ ఉంటే సస్టైనబుల్ వెయిట్ లాస్ అనేది మనం సాధించవచ్చు అనేది తెలుసుకుందాం. అందరికీ నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి, సస్టైనబుల్గా వెయిట్ లాస్ అయిన దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి, వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి, రోజు మొత్తం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. వెయిట్ లాస్ గురించి మనం ఉదయం లేవగానే వెయిట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. వెయిట్ అనేది మనం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే వెయిట్ చెక్ చేసుకోవడం వలన మనకి ఎగ్జాక్ట్గా మనం వెయిట్ ఎస్టర్డేకి ఈ రోజుకి ఉన్న తేడా అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది. తీసుకున్న తర్వాత లేదా ఎప్పుడు పెడితే అప్పుడు ఎనీ టైం వెయిట్ చూసి నేను వెయిట్ పెరిగిపోయానని ఫీల్ అవుతూ ఉంటారు. అది నిజం కాదు. ఉదయం ఎర్లీ మార్నింగ్ మీరు తీసుకునే వెయిట్ మాత్రమే మీకు నిజమైన క్యాలిక్యులేషన్ ఇస్తుంది. కాబట్టి వెయిట్ని మీరు ఎప్పుడు పడితే అప్పుడు టైంలో చూసుకోవద్దు. ప్లస్ లేచిన వెంటనే వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటర్ తీసుకోవడం వలన సర్కాడియన్ క్లాక్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మీ మెటబాలిజం అనేది బూస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాటర్ ఎప్పుడైతే కనుక మీరు సఫిషియెంట్గా తీసుకున్నారో ఉదయం జీవక్రియని ఎప్పుడైతే కనుక ఫాస్ట్ అప్ చేసామో వాటర్ తీసుకోవడం ద్వారా, గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా బాడీ స్టాటిటీ లెవెల్స్ని ఎప్పుడైతే పెంచుతున్నామో అధ్యయనాలు అయ్యే చెప్తున్నాయి. మెటబాలిజం అనేది ఎంత ఫాస్ట్ అప్ ఉంటుందో ఎక్సర్సైజ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇంకా సైక్లింగ్ ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు వేగవంతమైన నడకని క్రియేట్ చేసినప్పుడు వెయిట్ లాస్కి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్కి నడక ఒకటే హెల్ప్ చేస్తుంది అనేది చాలా మంది భావనలో ఉంటారు. అది కరెక్ట్ కాదు. నడక కన్నా కూడా ఎక్సర్సైజింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ మనం బాడీని ఎక్కువగా స్ట్రెస్ చేయగలిగితే అది ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కార్టిసాల్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. కార్టిసాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో కొవ్వు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆకలి అనేది నియంత్రించుకోవడం కష్టంగా ఉంటుంది. ఏది పడితే అది తింటూ ఉంటాం. మెటబాలిజం అనేది కంట్రోల్లో ఉండదు. మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కార్టిసాల్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ధ్యాస మీద ధ్యాస ఉంచుకుంటూ ఉండాలి. ఆర్గాన్స్ ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి. యోగా, మెడిటేషన్ లాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతూ ఉంటుంది. మెటబాలిక్ రేట్ పెంచుకోవడానికి మన మజిల్ మాస్ అనేది పెంచుకుంటూ ఉండాలి. దీనికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎక్సర్సైజెస్ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మైండ్ఫుల్నెస్ అంటే మనం ఫుడ్ తిన్నాము అన్నప్పుడు స్టాటిటీ లెవెల్స్ అనేది బెటర్ గా ఉండాలి. ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్, సమతులాహారం అనే దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉండాలి. దాన్ని స్లోగా చేసి ఫుడ్ తినాలి. లెస్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఎక్కువ ఫుడ్ ఒకేసారి ప్లేట్ నిండా పెట్టుకుని ఎక్కువ టైం తినేస్తా ఉంటాము. ఎక్కువ ఫుడ్ మనకి కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. మనం ఏం తిన్నాము అనే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ సార్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఫుడ్ ని ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజు మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది ముందే మీల్ ప్లాన్ అనేది ప్రిపేర్డ్ గా ఉండడం వల్ల రోజు మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మెటబాలిజాన్ని పెంచుకోవడం కోసం మనం ఖచ్చితంగా ఒక 10 to 15 మినిట్స్ ఎండలో గడపడం, బాడీ మాస్ పెంచుకోవడం, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయడం, మైండ్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఫీలింగ్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అనేది బెటర్గా చేస్తూ ఉండాలి. స్ట్రెస్ని దూరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్ట్రెస్ అనేది అసలు మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఫుడ్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంటుంది. యోగా మీద, మెడిటేషన్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉండాలి. స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే కనుక నిద్ర కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. వెయిట్ లాస్ని చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని కంట్రోల్స్ అనేది మన బాడీ మీద మనం ఉంచుకోవాలి. ఉదయం 10 నుంచి 15 నిమిషాలు ఎండలో గడపడం వలన మన మెటబాలిజం అనేది మంచిగా బూస్టప్ అవుతుంది. ఈ బూస్టప్ అనేది డే మొత్తం రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. మన శరీరంలో జీవక్రియలు ఎప్పుడైతే వేగం పుంజుకుంటాయో బాడీలో వేస్ట్ గా నిలవ ఉండిపోయిన కొవ్వు అనేది కరగడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎండలో నుంచోవడం వల్ల కొంతవరకు మనకి హెల్ప్ అవుతుంది. వైటమిన్ డి బెటర్ గా క్రియేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మెటబాలిజం బూస్టప్ అవుతూ ఉంటుందో ఫ్యాట్స్ అనేది కరగడానికి అవకాశం ఉంటుంది. మార్నింగ్ టైమే మనం ఆ రోజు తీసుకునే ఫుడ్ని ఫస్టే కనుక ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోగలిగినప్పుడు ఎంత వేస్ట్ క్యాలరీస్ అనేది ఎక్కువగా ఇవ్వకుండా బాడీకి, మన బాడీ మెటబాలిజం అనేది ఎన్ని క్యాలరీస్ బిఎంఆర్ మనం ఎంత ఖర్చు పెట్టాలి, దానికి ఒక 500 క్యాలరీస్ అనేది తక్కువగా ఉండేలా చూసుకుని ఫుడ్లో ఎప్పుడు స్టాటిటీ లెవెల్స్ కంప్లీట్ కావాలి అని అంటే కనుక కంపల్సరీ ప్రోటీన్ ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎర్లీ మార్నింగ్
ఈ రోజు మొత్తం ఏం తినాలి అనేది ఫస్టే ప్లాన్ చేసుకుని ఆ ప్లానింగ్ ప్రకారం మనం బరువుని నియంత్రించుకోవడానికి కావచ్చు, లేదంటే బరువు తగ్గించుకోవడానికి కావచ్చు ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ మీరు చేసే ఈ గుడ్ హ్యాబిట్స్ వలన వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయిన వాళ్ళు కూడా దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్నా కానీ, ఫైబర్ లేని ఫుడ్ తీసుకున్నా కానీ, ప్రోటీన్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నా కానీ మనకి మళ్ళీ తిరిగి ఆకలి అనేది, క్రేవింగ్స్ అనేది పుడతా ఉంటాయి. ప్రీ ప్లానింగ్ అనేది ఉండాలి. నిద్ర అనేది 78 అవర్స్ కంపల్సరీ కనుక మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతున్నామో కార్టిసాల్ లెవెల్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. మార్నింగ్ మనకి బాడీలో క్రియేట్ అయ్యే కార్టిసాల్ లెవెల్ మన రోజు మొత్తాన్ని, మన మెటబాలిజం కావచ్చు, లేదా మన మూడ్ స్వింగ్స్ కావచ్చు, ప్రతిదాన్ని కూడా అది కంట్రోల్లో పెడతా ఉంటుంది. సో మనం కార్టిసాల్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ కొంతవరకు బుక్ రీడింగ్ మీద దృష్టి పెట్టడం, బెటర్గా వాటర్ తీసుకోవడం, మైండ్ అంటే శ్వాస మీద ధ్యాసని మనం కంట్రోల్ చేసుకోవడం, ఆర్గాన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మైండ్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, శ్వాసను ఎలాగా దృష్టి కేంద్రీకరించాలి, ఇలా ప్రతి దాని మీద యోగా, మెడిటేషన్ దీనికి చాలా వరకు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ మీరు లేవగానే 1 or 2 గ్లాసెస్ వాటర్, అంతకుమించి తీసుకోవద్దు. 1 or 2 గ్లాసెస్ వాటర్ అనేది మీ మెటబాలిజాన్ని బూస్టప్ చేయడానికి, మీ సర్కాడియన్ రిథమ్ని లైనప్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. నిద్ర, హైడ్రేషన్, ఫుడ్ అనేది స్టాటిటీ ఫుడ్, న్యూట్రిషన్ లెవెల్ ఫుడ్స్ అనేది ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి వీడియోలు నా నుంచి తీసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.